Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class social second lesson rain and rivers. In the previous video we learned about flow of rivers. Now in this video we are going to learn about floodplains and floods. అంటే వరద మైదానాలు వరదల గురించి తెలుసుకుందాము. A river does not contain the same amount of water all year round. While the river is full during the rainy season, ఇట్ యూజువల్లీ స్ట్రింక్స్ డ్యూరింగ్ ద డ్రై సీజన్. అయితే ఏ నదిలో కూడా నీటి ప్రవాహము సంవత్సరం పొడుగునా ఒకేలాగా ఉండదు. వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది నీటి ప్రవాహం, అదే ఎండాకాలంలో వచ్చేసరికి నీటి ప్రవాహం అనేది తగ్గుతుంది. లుక్ ఎట్ ఫిగర్స్ 2.4 and 2.5. You can see that the river Trow is very wide and it has high banks. This valley is filled with sand and gravel. The river flows in a small stream. Amidst them, you will notice that there are no trees here. This is because every year when it rains heavily, this valley is filled with water, allowing no permanent trees or plants to grow there. This treeless bed is called the floodplain of the river. All major rivers have their floodplains. ఇక్కడ ఇచ్చిన ఈ టూ పిక్చర్స్ 2.4, 2.5. 2.4 వచ్చేసి ఫ్లడ్ ప్లేన్స్ చూపిస్తుంది, అంటే వరద మైదానం, అంటే మధ్యలో నది పారుతూ ఉంది, చుట్టుపక్కలంతా గులకరాలు ఇసుకతో కూడినది ఉంది ఇక్కడ. తర్వాత 2.5లో వచ్చేసి ఫ్లడ్స్, అంటే వర్షం ఎక్కువగా పడ్డప్పుడు నది పొంగుతూ ఉంటుంది కదా, ఆ పిక్చర్ అనేది ఈ 2.5 పిక్చరు. అయితే ఈ చుట్టుపక్కల చెట్లు అనేది పెరగడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఆ నీటిని మొత్తము అదంతా నిండిపోతుంది కాబట్టి అక్కడ ఎలాంటి చెట్లు పెరిగే అవకాశం లేదు. సో ఇలా చెట్లు లేని ప్లేస్నే ఫ్లడ్ ప్లేన్స్ అంటాము. You must have heard that during the rainy season, some parts of the country get flooded due to excess rainfall. మీరు ఎక్కువ వర్షం పడ్డప్పుడు వరదలు వచ్చి కొన్ని ఊర్లు కొట్టుకుపోయినాయని చెప్పి మీరు వినే ఉంటారు. You may have read about floods occurring in rivers like Krishna, Godavari, Brahmaputra or the Ganga. అదేవిధంగా ఈ కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగాకు ఈ నదులకు వరదలు వచ్చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు నష్టం వాటిల్లింది అని చెప్పేసి మనము చాలా న్యూస్లో వినే ఉంటాము. నెక్స్ట్ ఫిగర్ 2.5లో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఈ 2.5 పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్లడ్స్ హ్యావ్ బికమ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఇన్ రీసెంట్ ఇయర్స్. ఈ మధ్య కాలంలో ఈ వరదలతో ఇండియా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సమ్ పార్ట్ ఆర్ ద అదర్స్ ఈజ్ ఫ్లడెడ్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. ప్రతి వర్షాకాలంలో మనకు చాలా ప్లేస్లో వరదలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దిస్ కాజెస్ సివియర్ డ్యామేజ్ టు పీపుల్, క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్. ఈ వరదల వల్ల చాలామంది ప్రజలు అదేవిధంగా పంటలు నష్టపోతున్నాయి. ఇఫ్ వీ హ్యావ్ కంట్రిబ్యూట్ టు దిస్ ఇన్ ఎనీ వే. అయితే ఈ వరదలను తగ్గించడానికి మనవంతు ప్రయత్నం ఏమన్నా చేయగలుగుతామా అనేది చూద్దాం. వెజిటేషన్ కవర్స్ ఆన్ ద ల్యాండ్. వెజిటేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రీస్, ప్లాంట్స్, గ్రాస్, వీటన్నింటిని మనము వెజిటేషన్ అంటాము. అబ్స్ట్రక్ట్ ద రన్ ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ స్లోస్ డౌన్ ద స్పీడ్ ఆఫ్ ఇట్స్ ఫ్లో. దిస్ స్లోయింగ్ డౌన్ హెల్ప్స్ ద రెయిన్ వాటర్ టు పెర్కోలేట్ ఇన్ టు ద సాయిల్. అయితే ఈ చెట్లను పెంచడం వల్ల ఆ వర్షపు నీటి ప్రవాహం అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా కొంచెం వర్షం నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది అంటే భూమిలోకి ఇంకిపోతుంది. ఇలా భూమిలోకి ఇంకినప్పుడు వాటర్ ఫ్లో అనేది కొంచెం తగ్గుతుంది. ఫ్లడ్స్ ఆర్ ఆఫెన్ కాజ్డ్ బై సడన్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ రీచింగ్ ఏ రివర్. ఎప్పుడైతే నదికి దాని కెపాసిటీని మించి వాటర్ వస్తుంటాయో అప్పుడే ఈ ఫ్లడ్స్ అనేవి ఏర్పడతాయి. వెజిటేషన్ అలోస్ ద వాటర్ టు ఫ్లో స్లోలీ ఇన్ టు ద రివర్. ఈ వెజిటేషన్, ఈ చెట్లు ఉండడం వల్ల ఈ ఫ్లో అనేది కొద్దిగా తగ్గుతుంది. దస్ ప్రివెంటింగ్ సడన్ ఫ్లడింగ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ విచ్ గోస్ ఇన్ టు ద సాయిల్. ఈ చెట్లు ఉండడం వల్ల ఈ సడన్ ఫ్లడింగ్ అంటే ఒక్కసారిగా నదిలోకి నీళ్ళు రావడంను ఈ చెట్లు ఆపుతాయి. అదేవిధంగా ఈ వాటర్ ఎక్కువగా భూమిలోకి ఇంకిపోయేటట్టు ఈ చెట్లు అనేవి చేస్తాయి. Vegetation also helps to prevent floods in another way. It reduces the erosion of soil by rainwater. If there is little or no vegetation, rainwater cuts and carries with it a lot of topsoil. This soil is deposited on the riverbed, which reduces the depth of the river. This results in the reduction of capacity of the river to carry water. Thus, with even a little rain, the rivers
are flooded and they overflow their banks, causing damage. ఈ వెజిటేషన్ అనేది మనకు మరో రకంగా కూడా వరదలు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ తక్కువ కానీ లేదా అసలు వెజిటేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఆ రివర్ ఫ్లోకి సాయిల్ పైన ఉన్న పైన పొర మొత్తం కొట్టుకొని వచ్చేసి ఆ మట్టినంతా తీసుకొచ్చి నదిలో డిపాజిట్ చేసుకుంటుంది. అలా నదిలో మొత్తం అలా మట్టి డిపాజిట్ అయినప్పుడు ఆ నది లోతు ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు వాటర్ ఎక్కువగా కొంచెం వాటర్ వచ్చినా కానీ ఏమవుతుంది, అక్కడ నది వరదకు కారణమవుతుంది. అలా నది వరద వచ్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఒడ్లు, దాని పక్కన ఉన్న బ్యాంక్స్, అదేవిధంగా దాని పక్కన ఉన్న పంటలన్నీ డ్యామేజ్ అవుతాయి. If the surface of land is covered with vegetation, then soil erosion is greatly reduced. ఒకవేళ ఇలా ఆ వెజిటేషన్ అంటే చుట్టూ ఒకవేళ చెట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పైన పొర కొట్టుకుపోదు. ఎందుకంటే ఈ చెట్ల వేర్లు ఆ మట్టిని గట్టిగా పట్టి ఉంచుతాయి కాబట్టి ఆ పైన పొర అనేది కొట్టుకోకపోకుండా ఉంటుంది. అలా ఈ సాయిల్ ఎరోజన్ని మనము చాలా వరకు తగ్గించవచ్చు ఈ వెజిటేషన్ వల్ల, అంటే చెట్లు పెంచడం వల్ల. Massive tree plantation. With this aspect as the main focus, majority of the government are initiating the afforestation programs in the name of greenery. Telangana state is in forefront with massive ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్. అయితే ఈ వెజిటేషన్ పెంచడానికి మ్యాసివ్ ట్రీ ప్లాంటేషన్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. అది గ్రీనరీ అనే పేరుతో ఈ మ్యాసివ్ ట్రీ ప్లాంటేషన్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కువగా మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో తెలంగాణ అనేది ముందు స్థానంలో ఉంది. The government is implementing plantation of 230 crore saplings all over the states. అయితే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 230 crores సాప్లింగ్స్ అంటే మొక్కలు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇట్ ఈస్ ఎయిమ్ టు ప్లాంట్ 40,000 సీడ్లింగ్స్ ఇన్ ఈచ్ విలేజ్. అంటే ప్రతి విలేజ్లో 40,000 మొక్కలను పెంచాలని చెప్పేసి ఒక ఎయిమ్గా పెట్టుకుంది. అండ్ 40 lakh సీడ్లింగ్స్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే 40 lakhs సీడ్లింగ్స్ అంటే 40 లక్షల మొక్కలను ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పెంచాలి ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఒక ఎయిమ్గా పెట్టుకుంది. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, officials, villagers and all community people are trying to make it a successful program by planting trees on all roadsides, on barren hills, tank bunds, housing colonies and community lands, etc. Preventing soil erosion అంటే భూమి కోతను అరికట్టడం. ఫారెస్ట్ కవర్ కంట్రోల్స్ ఫ్లడ్ అండ్ సాయిల్ ఎరోజన్. ఈ ఫారెస్ట్ అని ఏం చేస్తుంది, ఈ చెట్లు పెంచడం వల్ల ఫారెస్ట్ తయారవుతుంది కానీ ఈ ఫారెస్ట్ ఏం చేస్తుంది, ఫ్లడ్స్ని అదేవిధంగా సాయిల్ ఎరోజన్ని కంట్రోల్ చేస్తుంది. ట్రీ రూట్స్ విత్ దేర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ నాట్ ఓన్లీ లెసన్ ఎరోషన్ బట్ ఆల్సో రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్. అయితే ఈ చెట్లు పెంచడం వల్ల ఈ రూట్స్ తోటి భూమి పైన ఉన్న ఆ మట్టిని పట్టుకునే కెపాసిటీ కాకుండా ఈ రివర్ ఫ్లో అనేది కూడా ఈ చెట్లు తగ్గిస్తాయి. విచ్ అదర్వైజ్ రిజల్టింగ్ ఫ్లడ్స్. అయితే ఇలా తగ్గించకపోతే అవి ఏమవుతుంది, అది వరదలకు కారణమవుతున్నాయి. ఆ వాటర్ ఫ్లోని తగ్గించకపోతే వరదకు కారణమవుతుంది కదా, అలాంటి వరదలను ఈ చెట్లు అనేవి ఆపుతాయి. టు కన్స్ట్రక్ట్ రోడ్స్, బిగ్ ట్రీస్ ఆఫ్ మోర్ దెన్ 50 years ఓల్డ్ ఆర్ బీయింగ్ కట్ డౌన్. అయితే ఈ రోడ్ల నిర్మాణం కోసం మనము ఎన్నో పాత చెట్లను, అంటే ఎన్నో సంవత్సరాలు 50 years ఎక్కువగా ఉన్న చెట్లను మనము కట్ చేస్తూ రోడ్లను నిర్మిస్తున్నాం కాబట్టి హెన్స్ ద ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మనము కొత్త మొక్కలను పెంచడం అనేది చాలా అవసరం ఈ ఫ్లడ్స్ని ఆపడానికి. ఫర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ద ప్రొటెక్షన్ అండ్ సేఫ్గార్డింగ్ ద ప్లాంట్స్ అండ్ టు మానిటర్ ద ప్రోగ్రామ్, ద విలేజ్ లెవెల్ హరిత రక్షక కమిటీస్ ఆర్ ఫార్మ్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్పంచ్. ఇన్ ద సేమ్ వే డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ కమిటీస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్. అయితే వీటిని చెట్లను పెట్టడమే ముఖ్యం కాదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యమే కదా. దానికోసము హరిత రక్షక కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇలా కమిటీస్ని ఏర్పాటు చేసి ఆ చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ టేకెన్ అప్ అండర్ ద ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ స్కూల్. మరి మీ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? చేస్తే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వై ఈజ్ ఇట్ నెసెసరీ టు టేక్ అప్ ద ఇనిషియేషన్ ఆఫ్ మ్యాసివ్ ప్లాంటేషన్ ఆఫ్ సాప్లింగ్. మరి ఇలా ఎక్కువ మొత్తంలో చెట్లను పెంచడం అనేది ఎందుకు అవసరం అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, let us take the case of the Ganga. Earlier there were dense forests of the Himalayas from where Ganga and its tributaries originate.
In the recent years, there has been a large scale felling of trees, and hence the forest cover in the Himalayas has reduced considerably. As a result, where there is heavy rainfall, the rainwater rapidly flows down the slopes of the mountains and fills up the floodplain of the river. The water also bring a very large quantity of silt and deposit it on the riverbed. This results in frequent floods which causes heavy damage to life and property along the river. గంగా మరియు దాని ఉపనదులు ఎక్కడనైతే పుడతాయో అక్కడ హిమాలయస్ దగ్గర ఒకప్పుడు చాలా అడవి ప్రాంతం అనేది ఉండేది. ఇప్పుడు అడవులను నరికివేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కువగా వర్షం పడ్డప్పుడు ఆ వర్షం డైరెక్ట్గా మౌంటైన్స్ నుంచి కిందికి వచ్చేసి అక్కడ నుంచి చాలా మట్టిని తీసుకొచ్చి రివర్ బెడ్లో డిపాజిట్ చేస్తుంది. అలా డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫ్లడ్ ప్లేన్ అనేది కొద్ది వర్షానికే నిండిపోయి దాని ద్వారా వరదలు రావడం జరుగుతుంది. ఇదే ఒక ఎగ్జాంపుల్. అంటే చెట్లు నరికివేయడం వల్ల మనకు వరదలు ఏ విధంగా వస్తాయనంటే ఈ గంగా అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్, ఆల్ దిస్ టెల్స్ us about the importance of protecting our forest and increasing the vegetative cover ఓవర్ అదర్ ల్యాండ్స్. అయితే ఇదే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే చెట్లను పెంచడం అనేది ఎంత ముఖ్యం అనేది మనకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఫ్లడ్స్? ఈ వెజిటేషన్ అనేది ఫ్లడ్స్ నుంచి ఏ విధంగా మనల్ని ప్రివెంట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా కెన్ ఫారెస్ట్ అండ్ వెజిటేషన్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ డ్రాట్స్? హౌ? మరి కరువు అంటే ఏంటంటే వర్షం అసలే లేకపోవడాన్ని కరువు అంటారు. మరి ఈ వెజిటేషన్ అనేది ఈ కరువు లేకుండా మనకు హెల్ప్ చేస్తుందా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఫేసింగ్ ద ఛాలెంజ్ ఇన్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ అనేదాన్ని చూద్దాము. అంటే ఈ తుఫాన్ల ద్వారా వరదల ద్వారా ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేవి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.